జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కోటి ఖర్చయితే ఇంకో కోటి వడ్డీయా? కాదు, అదే అసలు పెట్టుబడి. పూజ పేరు పెట్టినందుకు ఇది ఊహ తెలిసినప్పటి నుండి పూజలు మొదలుపెట్టింది. ప్రతిరోజు పూజలు, వ్రతాలు, యాగాలు, హోమాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ కలిపి ₹1 కోటి. మా నాన్న సంపాదించిన ఆస్తంతా పావంతు హారతి కర్పూరంలా కరిగిపోయింది. అయితే మాత్రం చంటి బిడ్డకి ఖర్చు పెట్టింది అడుగుతారా? మా బిడ్డాని ఖర్చు పెట్టాం, కాదు అన్నప్పుడు వసూలు చేసుకోవాలి కదా. పూజ మీ బిడ్డ కాబట్టి తన మీద ఖర్చు పెట్టిన డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళండి. ఏంటి ఇలా ఫిట్టింగ్ పెట్టారు? అమూల్ బేబీ, నీకిన్ని తెలివితేటలు లేవు. ఖచ్చితంగా ఇది వదిన ఉపాయమే అయ్యుంటుంది. ఎప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తారండి? ఏ రిచ్ అన్నారు కదా. ఇంత అర్జెంటుగా ఇంత సడన్గా 2 కోట్లంటే నీ మాట కరెక్టేనండి. ఇన్స్టాల్మెంట్స్ మీద కడతారు గాని ముందు మీరు పాపం తీసుకువెళ్ళండి. పెట్టుబడి మాదైతే మధ్యలో నీ వత్తాసేంటి? మొత్తం డబ్బు కడితేనే పిల్లని తీసుకెళ్ళనిచ్చేది. అంతవరకు మీ కూతురు నా కూతురులాగే నాతోనే ఉంటుంది. బయలుదేరండి. ఇంకా చూస్తారండి, బయలుదేరండి. ఏంటండి, డబ్బు కోసం కన్న బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాళ్ళని తల్లిదండ్రులు అయితే కదా పూజ. తేరగా పిల్ల దొరికింది కదా, తీసుకుపోదామని వచ్చారు. వచ్చారో ఎవరైనా రప్పించారో. సారీ మేడం, మీరు అనుకున్న ప్లాను వాళ్ళు ఇలా తిప్పికొడతారని నేను అనుకోలేదు. వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చే స్తోమత మాకు లేదని మీకు తెలుసు కదా మేడం. సో ఈ విషయంలో మేమేం చేయలేకపోతున్నందుకు సారీ మేడం. చచా, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు నాకు సారీ చెప్పకూడదు. కాకపోతే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు చెప్పినట్టు పూజ వాళ్ళకి బయట దొరకలేదు, లేదంటే ఇలాంటి కండిషన్ పెట్టరు. ఎలా అయినా పూజని వాళ్ళతోనే ఉంచుకోవాలని ఆ ప్రయత్నం చేశారు. సరే, మీరు వెళ్ళండి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. వస్తాం మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.